ఓయూలో టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సామాజిక న్యాయానికి బాటలు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓయూ పీహెచ్డీ విద్యార్థి తలారి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్థానికంగా పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు వెజ్ బిర్యానీ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన వేళ విశేషం. నేటికి 42 సంవత్సరాలు అధికారం ప్రతిపక్షంలో ప్రజల కోసం ఉందన్నారు. సంక్షేమ పథకాలను బాటలు వేసి సామాజిక న్యాయానికి పునాదులు వేసిన సామాజిక స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసిన నేత ఎన్టీఆర్ అన్నారు. ఆయన స్ఫూర్తితో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకుపోతున్న గొప్ప అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు అన్నారు. కార్యక్రమంలో ఓయూ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు శివశంకర్, బీసీసీఎల్ హైదరాబాద్ సిటీ ఉపాధ్యక్షులు మంద వెంకటస్వామి, ముద్దా గణేష్, కోటేశ్వరరావు, చప్పిడి గోపి, సిహెచ్ వీరబాబు, ప్రభాకర్ మాదిగ, కాలబెన గోపిగౌడ్, ఐతనపైన గోపి ముద్రాజ్, రాజు, అనిల్, రాము విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి తెలుగు సినీ నేలపై కలమతల్లి ముద్దుబిడ్డ స్వర్గీయ నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న హైదరాబాద్ నగరంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ పేరు ప్రకటించిన గొప్ప రోజు ఈరోజు. అలాంటి పాటించిన తెలుగుదేశం పార్టీ పేరు ప్రకటించిన 6 నెలలని అధికారం వచ్చిన గొప్ప పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి ఆ వర్గాలకు అన్ని రకాలుగా ప్రోత్సహించిన గొప్ప పార్టీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ. అన్నగారు అలాంటి పార్టీ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ రాజ్యాధికారి కాక పటేల్ పటవారీ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మొట్టమొదటి ఒక సీఎం హోదాలో ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అలాంటి మహనీయుడు పార్టీ పెట్టిన వేళ విశేషమే ఈ రోజు 42 సంవత్సరాల పార్టీ ఒక లోకల్ బాడీ పార్టీ అయినా కూడా, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ అయినా కూడా ఈరోజు 42 సంవత్సరాలు ప్రభుత్వంగా ఉంది, ప్రతిపక్షంగా ఉంది. ప్రభుత్వంగా ఉన్న ప్రతిపక్షంగా ఉన్న ప్రజల కోసం, ప్రజల మధ్య ఉన్న గొప్ప పార్టీ ఈరోజు అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. ఈరోజు అలాంటి పార్టీని గత దరిదాపు 20 సంవత్సరాలుగా భుజానేసుకుని బాధ్యతలు మోస్తున్న గొప్ప నాయకుడు చంద్రబాబు గారి నాయకుడు. ఈరోజు హైదరాబాద్ ఐటీకి పునాదులు వేసి ఫాదర్ ఆఫ్ హైదరాబాద్ గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నగరాన్ని హైదరాబాద్ నగరం అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేయడం కాకుండా జన్మభూమి అంటే ప్రజల మధ్య పోయారు. తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల అభిమానానికి చేరకున్న చంద్రబాబు నాయుడు గారిను రేపు రానున్న కాలంలో ఏపీ ప్రజలు దయచేసి ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించండి. ఎందుకంటే ఏపీ మరొక జార్ఖండ్, మరొక ఛత్తీస్గఢ్ కాకుండా ఉండాలంటే రౌడీల నుంచి, మాఫియాల చెర నుంచి ఆ రాష్ట్రాన్ని విముక్తి చేయాలంటే దయచేసి బాబు గారు లాంటి ఒక ఉందాతనం తర్వాత పాటుగా భరోసా బాధ్యత గల నాయకుడిని ఎన్నుకుంటున్న కోరుతూ తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో మంది కార్యకర్తలు గత 40 సంవత్సరాలుగా అమరులయ్యారు, హత్యగావించబడ్డారు. వారికి నివాళులర్పిస్తూ మరి తెలంగాణలో కూడా ఎంతో మంది కార్యకర్తలు ఇలా త్యాగంతో ఇలా మా పార్టీ ఇక్కడ ప్రతిపక్షం లేకపోయినా, అధికారం లేకపోయినా పార్టీ కోసం, పార్టీ ఐడియాలజీ కోసం అన్నగారి స్థాపించిన ఐడియాలజీని భుజానేసుకుని తీసుకుపోతున్న గొప్ప కార్యకర్తల బలం, క్రమశిక్షణ గల బలం ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అన్నగారి చిత్రానికి ఆవిర్భావ దినోత్సవం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూలమాలేసి నివాళులర్పించి ఈరోజు తెలుగుదేశం 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగడం జరిగింది. మీ అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో కలిసికట్టుగా ముందు పోయి బాబు గారికి భరోసా ఇవ్వాలని చెప్పి, ఆయన వెంట ఉండాలని చెప్పి కోరుకుంటూ అన్నగారి ఐడియాలజీని ముందు తీసుకుపోయి అన్నగారి స్థాపించిన ఈ పార్టీ ద్వారానే ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక న్యాయం సాధ్యమని మనం నిరూపిద్దాం కోరుకుంటున్నాం. మీ అన్నగారికి త్వరలో భారతరత్న కేంద్ర ప్రభుత్వం పట్టించాలని చెప్పి మీకు సూచిస్తున్నాం, వేడుకుంటున్నాం.